వాళ్ళు దళితులు బాగా అభద్రతా భావం పెరిగింది. సో మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీరు చేసే మెయిన్ ఏంటి? ఒక విషయం మీరు ఆలోచిస్తే, సుధాకర్ ఒక డాక్టర్ ఏమడిగాడండి? కొంచెం కోరికడిగాడు. మీ గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేశాడా? కరోనా ఇష్యూస్ని ట్యాకిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఎంతైనా పనిచేస్తాను. నాకు మాస్క్ లేకపోతే పాత మాస్క్ పెట్టుకొని చేస్తే ఇది హైజీనిక్ కాదు. సైంటిఫిక్గా ఆలోచన మాస్కులు మాకు సప్లై చేయండి, మేము పనిచేస్తాం. మాస్క్ అడిగాడా అనే కోపంతో సస్పెండ్ చేసి, పిచ్చివాడిని చేసి, పిచ్చి హాస్పిటల్ పంపించి హెరాస్ చేసి ఫైనల్గా చచ్చిపోయే పరిస్థితి తీసుకుంది. అంటే ఎంత దారుణం అనేది. రెండోది, ఒక ఎమ్మెల్సీ అనేవాడు డ్రైవర్ని చంపి వాడి కారులో ఇంటికి పంపి దానం చేసుకునే పరిస్థితి వచ్చాడు. కెన్ హియర్ ఇమాజిన్? ఎంత గర్వం ఉండాలండి. అంటే నేను ఎందుకు చెప్పిన నారస విధానం అని, వీళ్ళందరూ ఆ సిద్ధాంతం ప్రకారం ఈ చుట్టూ ఉండే వాళ్ళందరూ ఆ పని తయారు చేస్తున్నారు. నిన్న రాంబాబు అల్లుడు మాట్లాడాడు, మీరు చూసుంటారు. ఇలాంటి వాడు మామూలుగా దొరకడం నా దురదృష్టం. జీవితంలో కాదు, ఇంకే జన్మలో కూడా నాకు దొరకకూడదనే పరిస్థితి వచ్చాను. స్వయంగా జగన్ కుటుంబ సభ్యులు కూడా మాట్లాడుతున్నట్టు పరిస్థితి. జగన్ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు, ముద్రగడ పద్మనాభం కూతురు మాట్లాడుతాం, ఈవెన్ ఆ ముత్యాలనాయుడు ఫ్యామిలీ మాట్లాడుతున్నారు, ఆ టెక్కల ఎమ్మెల్యే భార్య మాట్లాడతాను. ఏంటి ఈ విపరీతం? ఎప్పుడో చూసారు. ఉంటాయి కొన్ని ఆలోచన విధానంలో డిఫరెన్సెస్ ఉంటాయి. డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్లో పోటీ చేస్తారు, కానీ ఇది అది కాదు. ఇవన్నీ కూడా వ్యక్తిగత ద్వేషాలు. ఒక్కొక్కరు ఎట్లా తయారైపోయారంటే కుటుంబ సభ్యులను కూడా ఎక్కడికక్కడ వేధించే పరిస్థితికి వచ్చేసారు. ఇది చాలా దారుణం. ముస్లిం మైనారిటీలు మీకు ఓటు వేయాలంటే మీరేం హామీ ఇస్తారు? ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పాలనలో ముస్లింలకి అన్యాయం జరగలేదు. తెలుగుదేశం ఎన్డీఏలో కొత్త కాదు. 95, 2004 ఉన్నాం, 14, 19లో ఉన్నాం. ఈ రెండు సమయాల్లో కూడా తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని కాపాడుకుంటూ మిమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి ప్రయత్నం చేస్తున్నాను. 2 ఉర్దూ యూనివర్సిటీలు ఈరోజు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రలో కావచ్చు, మేము ఉన్నప్పుడు అధికారులు తీసుకొచ్చాం. ఫైనాన్స్ కార్పొరేషన్ మేమే పెట్టాం. ఇక్కడ ఆజ్ హౌస్ కావచ్చు, అక్కడ విజయవాడ ఆజ్ హౌస్ కావచ్చు, ఈవెన్ కడపలో కావచ్చు, మేము ఉన్నప్పుడు నిర్మాణం చేశాం. దుల్హాన్ మేమే పెట్టాం. రంజాన్ తోఫా ఇచ్చాం. మౌజులకి, ఇమాములకి హాండ్రోయిన్ ఇచ్చాం. అని వారికి విదేశ విద్య ఇచ్చాం. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ చేసుకుంటూ వచ్చిన కార్యక్రమాలు. ఈరోజు 4% రిజర్వేషన్స్ కూడా 14, 19 సుప్రీంకోర్టులో ఉంటే మంచి అడ్వకేట్స్ పెట్టి ఫైట్ చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అదే గ్యారంటీ ఇచ్చాను. వీళ్ళు ఏం చేశారు? సిఏ, ఎన్ఆర్సి పార్లమెంట్లో సపోర్ట్ చేసింది ఎవరు? విజయసాయి రెడ్డి రాజ్యసభలో పార్లమెంటరీ పార్టీ లీడర్, మిథున్ రెడ్డి లోక్సభలో పార్లమెంటరీ పార్టీ లీడర్. మీరు సపోర్ట్ చేసి ఇక్కడికి వచ్చి ఎవరు నమ్ముతాడండి? అంటే ఢిల్లీలో గలీజ్ రాజకీయాలు, గల్లీలో ఇంకా విపరీతమైన రాజకీయాలు. మీరు సీఎంగా ఉన్నప్పుడు విద్యుత్ లోటు రాష్ట్రంగా లేదు ఆంధ్రప్రదేశ్, పూర్తిగా వెసులుబాటు. కానీ ఇప్పుడు విద్యుత్ లోటులోకి వెళ్ళిపోయింది. సో అలాగే ఛార్జీలు కూడా మీరు పెంచలేదు. కానీ ఈసారి కూడా అదే భరోసా ఇస్తారా? డెఫినెట్గా ఇస్తాను. ఒక రెవల్యూషన్ రిఫార్మ్స్ విద్యుత్ శక్తులు తీసుకురావాలి. ఇండియాకు ఎనర్జీ సెక్టర్ అనేది గ్రేటెస్ట్ అడ్వాంటేజ్. రెండోది, ఎనర్జీ సెక్టర్ ఇది ది మెయిన్ సెక్టర్ ఫర్ గ్రోత్ ఆఫ్ ఇండియా. నేను ఈరోజు తీసుకురావడం ఈ పవర్ సెక్టర్లో రిఫార్మ్స్ తీసుకొచ్చిన ఉన్నారంటే నేనే దానికి కారణం. ఖచ్చితంగా ఎప్పుడు 98, 99లో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాను. ఆ మీద గొడవ చేశాను, నిలబడ్డా. ఎందుకు నిలబడ్డాను? విద్యుత్ శక్తి అనేది చాలా ముఖ్యం. దీంట్లో కానీ ఇదే మార్గం ఉంటే దేశం అభివృద్ధి కాదు. ఆ ప్రగాఢ విశ్వాసంతో పోయాను. దాంతో
2004 మిగులు విద్యుత్ శక్తి, అవును. అదే మాదిరిగా ఎక్కడా ఇబ్బందులు లేకుండా క్రియేట్ చేశాం. 2014లో మళ్ళా షార్ట్ ఫాల్ వచ్చింది. 22 మిలియన్ యూనిట్స్ ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫాల్. అక్కడి నుంచి మళ్ళా ప్రయత్నం చేశాం. అప్పుడు ఒక ఇన్నోవేటివ్ వేలో సోలార్ విండ్ వచ్చింది. దానికి ట్రెండ్ సెటర్గా తయారయ్యాం.